నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. దిస్ ఇస్ సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జైహో బీసీ కార్యక్రమం. టీడీపీ హయాంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్న బొజ్జల సుధీర్. హన్మకొండ జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్ ఆందోళన. కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్. ఒకేషన్ స్కూళ్ల ఏర్పాటులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అవినీతి. విచారణ జరిపించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య భూ వివాదం. శ్రీకాకుళం జిల్లా పల్నాడు జిల్లా గురజాల మండలంలో వార్డు కౌన్సిలర్ భర్తను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బెదిరించారు. గురజాల నగర పంచాయతీలోని 12వ వార్డు కౌన్సిలర్ అనిత భర్త నీలన్ రాజు ఎంపీ సీటు ఎటువైపు ఉంటే అటువైపే నడుస్తానంటూ లావు శ్రీ కృష్ణదేవరాయల్ని కలిశారు. పార్టీకి రాజీనామా చేయాలనుకుంటే 9 లక్షలు కట్టి రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు కాసు మహేష్ రెడ్డి. తెలుగులో చెప్తున్నాను, నువ్వేదో పెద్ద కుప్పిగంతులు వేస్తే ఇప్పటి వరకు చూసాం పిల్లోడివని. అర్థమైందా? అర్థమైంది. చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్. నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసేయి. అర్థమైందా? అర్థమైంది. అర్థం చేసుకోనుండు. వస్తే ఇట్రా, పార్టీలో ఉండాలంటే రా. ఇప్పటికైనా రోజుకొక వేషం వేస్తున్నావు నువ్వు. అన్నయ్య చేసేది వాళ్ళు అన్నయ్య, నేను కాదన్నయ్య. రోజుకో వేషం వేస్తున్నావు అన్నయ్య. 14వ తారీఖు నేను శ్రీశైలంలో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా. ఉంటే ఉండు. ఉంటావా పోతావా? అన్నయ్య ఉంటావా పోతావా? అన్నయ్య నేను తమ్ముళ్ళలాగా ఉంటాను అన్నయ్య. నువ్వంటే అభిమానమే గానీ నేను నోరు మూసుకొని రా అన్నయ్య. వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను? అన్నయ్య వాడు వీడు చెప్తే గుర్తుందా? ఆ రోజున అన్నయ్య వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా. అవునన్నయ్య. డబ్బులు ఎంత ఇచ్చాం అన్నయ్య? ఎంత ఇచ్చాం ఆ రోజున? 9 లక్షలు ఇచ్చారు అన్నయ్య. మర్యాదగా కక్కిస్తా. లేదు రాజీనామా చేసి వెళ్ళిపో. ఏం పర్లేదు, వెళ్ళిపో. ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం. నిరుద్యోగులను మోసం చేసేందుకే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికార ప్రభుత్వం ప్రకటించిందని గుంటూరు జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉన్న ఉపాధ్యాయులకు సరిగా జీతాలు ఇవ్వట్లేదన్నారు. ప్రజల కోసం పని చేయకుండా రాజకీయ సభలు పెడుతున్నారన్నారు. పంచాయతీలో ఉన్న నిధులు దారి మళ్లించారని ఆయన మండిపడ్డారు. ప్రజల సొమ్ము కాజేసే పార్టీ అధికార వైసీపీ అని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పాలన గాలి కొదిలేసి 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్తున్నాడని గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కూడల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్ట్ ఉండటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు గ్రామంలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి అండగా నిలవాలని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పొందుపరిచారని ఆయన అన్నారు. బీసీలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేసి చంద్రబాబు రాజకీయ ప్రోత్సాహాన్ని అందించారన్నారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి చేసిందని, జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు అన్ని విధాలుగా అణచివేతకు గురయ్యారన్నారు. బీసీలంతా ఒక్కటే టీడీపీ జనసేన గెలుపు కృషి చేయాలని కోరారు. బడాచోరు మరి ఎమ్మెల్యే మసూదర్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేసి చెప్పడం జరిగింది. నిజంగానే కడుపు తరుక్కుపోతాం. బీసీలు జరిగిన అన్యాయం. ఆ రోజు 36,000 కోట్లు పెట్టి మరి బీసీలకి
ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి బ్రహ్మాండంగా జీవితం బాగుండాలని చెప్పి అరేంజ్ చేస్తే దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 11,000 కోట్లు తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పోయే పరిస్థితి. అంటే ఇతను ఏం ఖర్చు పెడుతున్నాడు, ఏం చేశాడు బీసీకి, ఎక్కడ ఏం చేశాడు ఆ డెవలప్మెంట్ కోసం. ఈ రోజు పిల్లల్ని చూస్తేనేమో ఉద్యోగాలు లేవు, రైతులు చూస్తేనేమో పంటలు కొనుక్కోరు. అట్లనే ఈ రజకులకి కావచ్చు ఏమిచ్చారండి రజకులకి అంటే ఉమెన్స్ వెల్ఫేర్ స్కీమ్ కింద ఏ ఎస్సీ ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లోన్లు ఎన్ని ఇచ్చారండి. ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తాడు. ఇక్కడున్న బడాచోరు మరి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేసి చెప్పడం జరిగింది. నిజంగానే కడుపు తరుక్కుపోతాం బీసీలు జరిగిన అన్యాయం. ఆ రోజు 36,000 కోట్లు పెట్టి మరి బీసీలకి ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి బ్రహ్మాండంగా జీవితం బాగుండాలని చెప్పి అరేంజ్ చేస్తే దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 11,000 కోట్లు తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పోయే పరిస్థితి. గుంటూరు జిల్లాలో నిజం గెలవాలి పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరికి మద్దతుగా కందకూరు నియోజకవర్గం నుండి మహిళలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గం పరిధిలోని గుడ్లూరులో భువనేశ్వరి పర్యటనను అనుసరిస్తూ కదం తొక్కారు. టీడీపీకి అనుకూలంగా భువనేశ్వరికి మద్దతుగా నినాదాలు హోరెత్తించారు. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి సేవలో పాల్గొని లోకేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హన్మకొండ జిల్లాలోని ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. గత 20 ఏళ్లుగా ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్లుగా కొనసాగుతున్నా సరైన జీతాలు లేవని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అద్దె బస్సుల మీద డ్రైవర్గా చేస్తున్నాము. మాకు డిపార్ట్మెంట్లో తీసుకుంటున్న ఆశతో చేస్తున్నాము. అయినా మాకు తీసుకోలేదు. మాకు 20 కిలోమీటర్ల వరకే బస్ పాస్ ఇస్తున్నారు. ఆ తర్వాత టికెట్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. మాకు జీతాలు డిమాండ్ చేస్తున్నాము. మాకు పల్లె వెలుగు 15,000 ఇస్తున్నారు, ఎక్స్ప్రెస్ 16,000 ఇస్తున్నారు. మాకు సరిపోతలేవు. మా పిల్లల ఫీజులకు రూమ్ కిరాయిలకు సరిపోతలేవు. మాకు డిమాండ్ ఏంటంటే 20,000 పల్లె వెలుగు, 21,000 ఎక్స్ప్రెస్కి ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు నెల రోజుల నుంచి ఓనర్లకు లెటర్లు ఇచ్చినాము. ఓనర్లకు లెటర్లు ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఈరోజు బస్సులు ఆపాము. మేము 1 డిపో వరంగల్ 1, వరంగల్ 2, హన్మకొండ డిపో బంద్ చేశాము. అంటే ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఆశతో అలా తీసుకుంటారు, డిపార్ట్మెంట్లో తీసుకుంటారని ఆశతో చేస్తున్నాము. మమ్మల్ని అయినా తీసుకోలేదు. ఈ బస్సుల మీద మాకు డిపార్ట్మెంట్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 40,000, 50,000 జీతం ఉంది. వాళ్ళు స్టేట్ మొత్తం తిరగడానికి అర్హత ఉంది. మాకు మాత్రం ఒక 20 కిలోమీటర్లకే బస్ పాస్ ఇస్తుండ్రు. మేము రాత్రి 11 గంటలకు డ్యూటీ అయిపోతే డ్యూటీ దిగి పోవాలంటే డీలక్స్ ఎక్కితే మధ్యలోనే దింపేస్తారు. డిపార్ట్మెంట్ అంటే కాదు, మేము ఎయిర్ బస్ డ్రైవర్లం అంటే. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతలకు ఎలాంటి లోపం జరగకుండా చూస్తామని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చూస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక
అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో అశోక్ రెడ్డి అనే రైతు పండించిన పామాయిల్ తోటను జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు పరిశీలించారు. 2018లో వేసిన పామాయిల్ మొక్కల ఎదుగుదల లేదంటూ అగ్రికల్చర్ కమిషనర్కు రైతు అశోక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో అశోక్ రెడ్డి వేసిన తోటను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇన్ని సంవత్సరాలైనా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం మొక్కలతో దిగుబడి ఫలసాయం లేక తాము ఆర్థికంగా నష్టపోయామని పామాయిల్ రైతులు వాపోతున్నారు. ఒకేషన్ స్కూళ్ల ఏర్పాటులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల్లో వృత్తి విద్యా నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో 450 స్కూళ్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్, జాయింట్ డైరెక్టర్ వెంకట్ నరసమ్మలు 350 స్కూళ్లను మాత్రమే ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు ప్రైవేట్ ఏజెన్సీలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వారి అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ప్రభుత్వం పిఎం శ్రీ అనేటటువంటి స్కూల్స్ పేరుతోటి వొకేషనల్ కోర్స్ పేరుతోటి కొన్ని స్కూళ్ళల్లో దేశవ్యాప్తంగా ఈ వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అన్ని రాష్ట్రాలలో చదువుకుంటున్నారు. కానీ వృత్తిపరంగా వాళ్ళు చదువుకునేటటువంటి చదువుకు ఈ పథకం కింద అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాలలో ఉండేటటువంటి ప్రభుత్వ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, లేదు రకరకాల మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్కి సంబంధించినటువంటి అన్ని స్కూళ్ళల్లో ఈ స్కీముని పెట్టమని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దాని మేరకు 2016 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పిఎం శ్రీ అనేటటువంటి పేరుతోటి చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అమీర్కు వైసీపీ నాయకుడికి మధ్య భూ వివాదం చెలరేగింది. అమీర్ తన వర్గీయులతో పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. ఇరు వర్గాల వారిని ఏఎస్ఐ సర్ది చెబుతుండగా వైసీపీకి చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఆయనతో దురుసుగా ప్రవర్తించాడు. 12 సంవత్సరాల నుండి స్థల వివాదం కోర్టులో ఉందని, ఈ మధ్య జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చిందని అమీర్ కుమారుడు ఆజాద్ తెలిపాడు. కొంతమంది రౌడీల్ని పిలిపించుకొని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆజాద్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి విజయనగర్ కాలనీలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచి అమ్ముతున్న మటన్ను పట్టుకున్నారు అధికారులు. ఖలీల్ అనే మటన్ వ్యాపారి వెనిగర్ నీటిలో ముంచి ఫ్రిడ్జ్లో మాంసంను నిల్వ ఉంచుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేసిన పోలీసులకు 65 కిలోల మటన్ పట్టుబడింది. 20 రోజులుగా ఫ్రిడ్జ్లో మాంసంను నిల్వ ఉంచినట్లు ఒప్పుకున్న నిందితుడి ఖలీల్పై కేసు నమోదు చేసి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఈ పరిగిపట్నంలోని విద్యానగర్ కాలనీలో క్షీరసాగర నాగమణి అనే వాళ్ళ ఇంట్లో ఖలీల్ అనే వ్యక్తి రెంట్కుంటుండు. తను గత 11 సంవత్సరాల నుంచి మటన్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ మటన్ వ్యాపారంలో తనకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో వాటికి తీసుకొచ్చి అన్నిటిని ఒకటేసారి కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి వాటికి వెనిగర్ అప్లై చేయడంతో అదేమైతుంది, ఓల్డ్ గా ఉన్నాయి కూడా ఫ్రెష్ గా కనిపించి అట్లా అంత విషపూరితమైన వాటిని కూడా ఫ్రెష్ గా తయారు చేసి మటన్ అమ్ముతున్నారు. ఇది మొత్తం మనం సెర్చ్ చేయడంతో అన్నీ ఉన్నాయి. అందాజ ఒక 25,000 వరకు ఉంటుంది. ఈ మటన్ వ్యాపారం మాత్రం 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఈ మధ్య అది ఒకటేసారి లంసమ్ గా కట్ చేసేసి దాన్ని చెడిపోయినప్పటికీ కూడా దాన్ని వెనిగర్ లో ముంచడంతో అది ఫ్రెష్ గా అవుతుంది. ఫ్రెష్ గా అయ్యి దాన్ని రీసేల్ చేసుకోవచ్చు, మళ్ళీ అంతే వాల్యూ తోటి అమ్మేది.
అంతే ఫ్రెష్గా కనపడుతుంది. వెనిగర్లో ఒకసారి మనం తీసిన తర్వాత దానికి అప్లై చేస్తే అంతే ఫ్రెష్గా, ఎప్పుడైతే మనం మటన్ ఎట్లయితే కోస్తామో అంతకన్నా ఫ్రెష్గా కనపడుతుంది. ఈ పరిగిపట్నంలోని విద్యానగర్ కాలనీలో క్షీరసాగర నాగమణి అనే వాళ్ళ ఇంట్లో ఖలీల్ అనే వ్యక్తి రెంట్. పల్నాడు జిల్లా యాడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గంజాయి తరలిస్తున్న శివకుమార్, శంకర్లను పోలీసులు అరెస్ట్ చేయగా మరో 3 వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. వీరు అక్రమ సంపాదనకు అలవాటు పడి తక్కువ రేటుకు గంజాయిని అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 107 కిలోల గంజాయిని 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డిస్ట్రిక్ట్ అని ఒడిస్సా బోర్డర్లో ఉండే అక్కడి నుంచి గంజాయి తీసుకొని వీళ్ళు హైదరాబాద్ పురాణపూల్ అంటే హైదరాబాద్. శివకుమార్ అనే హైదరాబాద్ అతను. ఇంతకుముందు కూడా అతని మీద కేసులు ఉన్నాయి. ముందు వెళ్ళినప్పుడు భద్రాచలం మీదకి వెళ్ళేటప్పుడు సూర్యాపేట దగ్గర పట్టుకుంటే అక్కడ 6 నెలలు జైల్లో ఉండి ఒక 4 నెలల క్రితం రిలీజ్ అయ్యి వచ్చాడు. మళ్ళీ ఇదే వ్యాపారం గంజాయి రవాణా చేస్తుండగా రెండవ అతను మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అతను శంకర్, ఆల్రెడీ మేము పేరు కూడా ఇచ్చాము. తిమ్ముడి శంకర్ అతను మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ చిత్రకొండ. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.